ఆలకించరాదటే అనే త్యాగరాజ స్వామి వారి కీర్తన. ముందుగా కీర్తన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని అటుపైన ఆ కీర్తన వారు చక్కగా ఆలపిస్తారు, మనం సేవిస్తాం. వాగ్గేయకారుల కీర్తనలో ఇమిడి ఉన్నటువంటి భక్తి భావ తరంగాలు అలాగే తత్వ విశేషాలను అందించేటువంటి కార్యక్రమే ఈ సంగీత సాహిత్య సుధాకరం అనేది. 3 పదాలు మనం చూస్తే ఎస్ 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 అని ఉంది. ఆర్ సినిమాకి ఆస్కార్ వచ్చింది కదా, ఈ ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కూడా ఆ లెవెల్లో ప్రచారం కావాలి అది కోరిక. సరే, ఆర్ఆర్ కూడా అనుకోవచ్చు అండి. ఎట్లా అనుకోవచ్చు అంటే ఆర్ రవికుమారాచార్య, ఆర్ రంగశ్రీ ప్రజ్ఞ, ఆర్ ఈ ప్రధాన అర్చకులు రంగాచార్య స్వామి వారు. సో అలా కూడా ఆర్ఆర్ఆర్ సెట్ అయింది మనకి. సరే, అది ఉద్దేశం కాదు. ఇక్కడ ఏమిటి అంటే భగవత్ వైభవాన్ని, ఆళ్వార్ల వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని దశ దిశలా మనం చాటి చెప్పాలి, మన సంప్రదాయాన్ని. అది ఏ మాధ్యమం ద్వారా అయినా సరే, అది మన ఉద్దేశం. ఇప్పుడు ముందు ఆ కీర్తనలో విశేషాలు మనం చూసినట్లయితే, ఆ కీర్తన మనవి ఆలకించరాదటే మర్మమెల్ల తెల్పదనే మనసా అని పల్లవి ప్రారంభమవుతుంది. దానిపైన అనుపల్లవి ఘనుడైన రామచంద్రుని కరుణాంతరంగమును తెలిసిన నా మనవి ఆలకించరాదటే అని ప్రారంభమవుతుంది. ఒక అద్భుతమైన కీర్తన ఇది. త్యాగరాజ స్వామి వారిది అన్నీ కూడా అనేకమైన అద్భుతమైన కీర్తనలే. ఇందులో ఏమిటి విశేషం అంటే చూడండి, ఓ మనసా అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ చాలా వైవిధ్యమైన ప్రక్రియ, మన పూర్వులందరూ కూడా పాటించిన ప్రక్రియ. రైట్? ఎందుకు చెప్తున్నారండి మనసా? ఎందుకు ఎవరికో ఉపదేశించకుండా వారికి వారే ఉపదేశించుకుంటున్నట్లుగా మనసా అని ఎందుకు చెప్తున్నారు అంటే, విష్ణు పురాణంలో మనకు ఒక మాట ఉందండి. చెప్పండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మానవుణ్ణి సంసారంలో పడేయాలన్నా మోక్షాన్ని అందించాలన్నా మనస్సే కారణం అండి అని మనకు విష్ణు పురాణం చెప్తుంది కదా. అంటే ఆ మనస్సును ఎటువైపు మనం పంపిస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లౌకికమైన విషయాలు ప్రవర్తింపజేద్దామా, పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ సంసారాలకి రెడ్ కార్పెట్, మళ్ళీ జన్మలు. ఏ జన్మలు వస్తాయో మనకు తెలియదు, ఎలాంటి కష్టాలు పడతామో మనకు తెలియదు, మళ్ళీ జన్మలు. లేదు, దాన్ని కాస్త భగవంతుడి వైపు మనం మళ్ళిద్దామా, ఎస్, మోక్షం కూడా పొందొచ్చు, నిరవధిగా ఆనందాన్ని మనం పొందవచ్చును. అడియేం రామానుజదాసం, అడియేం రామానుజదాసం. ఇది విష్ణు పురాణ పరంగా మనం వ్యాఖ్యానం చేస్తే. అలాగే త్యాగరాజ స్వామి వారు ఎవరో దారుణమైనటువంటి నాలాంటి వాడికి ఉపదేశం చేశారనుకోండి, నాకు ఎందుకంటే మీ పని మీరు చూసుకోండి అంటారు కదా. కాబట్టి ముందు వారికి వారే ఉపదేశం చేసుకుంటారు. ఓ మనసా, నా మనవి కాస్త ఆలకించు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 + 5 10. 1 అంతఃకరణము, దానికే మనస్సు అని పేరు. ఇది కలిపితే 11, దానికి ఏకాదశి అని పేరు కదా. సో ఏకాదశిని ఏం చేయాలి? ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ వద్ద ఉంచి పరమాత్మ గుణాలని అనుభవించాలి, పరమాత్మ గుణాలని కీర్తించాలి, పరమాత్మ గుణాలని అనుభవించాలి. అది ఇంద్రియాలకు ఉన్నటువంటి ప్రయోజనం, పరమాత్మ ఇచ్చిన ప్రయోజనం అది. కానీ ఈ 10 మీద అజమాయిషి పెత్తనం చలాయించేది మనస్సు. దాన్ని మనం కంట్రోల్లో పెట్టలేదంటే మాత్రం చాలా ఇబ్బంది సుమా. అందుకని ఎవరికో ఉపదేశం చేస్తే ఎవరు మాత్రం వింటారు, మేము బాగానే ఉన్నామండి, మాకెందుకంటే ఉపదేశం, మీ పనిని మీరు చూసుకోండి అంటారు. కాబట్టి త్యాగరాజ స్వామి వారు వారికి వారే ఉపదేశం చేసుకుంటున్నారు. ఓ మనసా, నా మనవి ఆలకించు కాస్త అన్నారు. ఇప్పుడు మనస్సు కాస్త ఎటో పోతుంది, బుద్ధి చెప్పిన మాట వినడం లేదు. స్వామి అంటున్నారు, ఓ మనసా కాస్త నా మాట విను. చెప్పండి, ఏంటి ఏం చెప్తున్నారు మీరు చెప్పండి. ఘనుడైన శ్రీరామచంద్రుని, ఆ రామచంద్రుడి యొక్క కరుణాంతరంగము నేను తెలుపుతాను, విను మనసా, కొద్దిగా కోఆపరేట్ చేయి రామచంద్రుడి వైపు. రామచంద్రుడు ఎట్లాంటి వాడు చెప్తాను, కాస్త విను అని చెప్తున్నాను. అంటే ఈ ప్రక్రియ చూసినప్పుడు కొద్దిగా ద్రావిడ ప్రబంధంతో పరిచయం ఉన్న వాళ్ళకి మొట్టమొదట తిరువాయుమొழிలోని ఉయర్ వర ఉయర్ నలం ఉడయవన్ యవనవన్
மயர்வரமதி நலம் அருளினன் எவனவன் அயர்வருமதி அயர்வருமரர்கள் அதிபதி அவனவன் తుయరరు సుడరడి తొడుతెడన్మననే. ఏ దోషము లేని జ్ఞానాన్ని నాకు ఎవడు ప్రసాదించాడు? నిత్యసూరులకు అధిపతిగా ఉండే స్వామి ఎవడు? ఆ స్వామి యొక్క ప్రకాశించే పాదాలను సేవించి మనసా ఉజ్జీవింపుమా, ఓ మనసా ఉజ్జీవింపుమా అని నమ్మాడు వారు ముందు వారి మనసు ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఎవరికైనా చెప్పడం లేదు, నమ్మాడు వారు నుంచి వస్తున్న ప్రక్రియ. ఎప్పటి వారండి నమ్మాడు వారు? 5000 సంవత్సరాల క్రితం వారు కదా. ఈ ప్రక్రియ అప్పటి నుంచే ఉంది. అందుకనే ఒకసారి గట్టిగా చెప్పండి, ఆళ్వార్ మాట వాగ్గేయ కారణ పాట. ఆళ్వార్ మాట వాగ్గేయ కారణ పాట, ఇదే ప్రధానం. మీరు ఏ తత్వం తీసినా సరే ఆళ్వార్ ప్రబంధంలో ఉన్నటువంటి పాసురాన్ని మనం చక్కగా అనుభవించవచ్చు. సో ఈ ప్రక్రియలో సాగింది చెప్తున్నారు. ఓ మనస ఎటువంటి వాడండి పరమాత్మ శ్రీరాముడు చెప్తున్నాడు అనే ప్రశ్నకి చాగరాస్వామి ఈ కీర్తన ఆరంభించడానికి ఏమిటి కారణమై ఉంటుంది అంటే ఒక మాట ఉంది. ఒక శృతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా మహాబుధానాం మతయశ్చ భిన్నా ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతస్స పంథాః. అయినా వేదములు చాలా పరస్పర భిన్నమైన విషయాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారేమో శ్రీమన్నారాయణుడే పరుడు అని చెప్తున్నాయి, ఒకచోడేమో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయుదేవుని కీర్తిస్తుంది. ఒక చోటికి వెళ్ళేమో గణపతి దగ్గరికి వెళ్ళి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నీవే బ్రహ్మ అంటుంది. ఏమిటి గణపతి పరబ్రహ్మణ, వాయు పరబ్రహ్మణ, అగ్ని పరబ్రహ్మణ తెలుసుకోలేకపోతున్నారంటే శృతి సమన్వయం చేయాలి, అది వేరే ఘట్టము. అలా కొన్ని శృతులు ఉన్నాయి. శృతి అంటే వేదం అని అర్థం, వేరే ఏం లేదు. ధర్మశాస్త్రాలు వరంగా చెప్తున్నాయి. పండితులు వారి జ్ఞానం తగ్గట్టుగా వారి రకంగా చెప్తున్నారు. ఇక మనలాంటి వారి గతి ఏమిటి? ఏది ధర్మం ఎలా తెలుసుకోవాలి అంటే మహానుభావులైన వాడి యొక్క చరిత్రనే, వాడి నడవడే మనం అవలంబించాలి. అదే ధర్మము. మరి ఎవరు? ఆ పరమాత్మనే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నట్టుగా వేదము చేత తెలియజేయబడే శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడుగా శ్రీరాముడిగా అవతరించి, మానవుడిగా అవతరించి, తాను అవలంబించి ఆచరించి, తాను ఉపన్యాసం చేయలేదు, ధర్మాన్ని ఆచరించి చూపించాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. కాబట్టి ఆ రాముడి గొప్పతనం చెబుతున్నాను. ఓ మనసా కాస్త ఆలకించు అని చెప్తున్నాను. ఎలాంటి వాడ రాముడు? ఘనుడైన శ్రీరామచంద్రుని. ఎటువంటి వాడండి? విభీషణుడి శరణాగతి ద్వారా సర్వలోక శరణ్యత్వాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు కదా. రాక్షసుడి యొక్క తమ్ముడు, సాక్షాత్ తన భార్యను అపహరించిన రావణుడి యొక్క తమ్ముడు వచ్చి రామా రక్షించు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అన్నప్పుడు అతన్ని కూడా దగ్గర తీశాడు. మరి సాక్షాత్ యుద్ధకాండలో మనకు వస్తుందండి, రావణాసుడితో భీకరమైన యుద్ధం చేసి వాడి కిరీటాన్ని పడగొట్టి, వాడిని పడగొట్టి, వాడి రథాన్ని పడగొట్టి, వాడి గుర్రాల్ని పడగొట్టి, వాడి రథాన్ని చిన్న భిన్నం చేసిన తర్వాత వాడు కింద పడిపోతాడు రావణాసుడు. ఆ సమయంలో కూడా వచ్చి తన భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు ఎదురుగా కనబడితే తన బాణముల పరంపర చేత ముక్కలు ముక్కలుగా చేసినటువంటి శ్రీరామచంద్రుడు ఏమన్నాడు తెలుసిన? ఏమన్నాడు? గచ్చానుజానామి రణార్దితస్యం ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం. రావణ, బాగా అలసిపోయినట్టున్నావయ్యా, కాస్త లంకకు వెళ్ళి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున రా అని చెప్పాడు కదా. సంహరించడం రాముడి యొక్క ఉద్దేశం కాదు, సంస్కరించడం రాముడి యొక్క ఉద్దేశం కదా. ఇది రాముడి యొక్క గొప్పతనం. అంత మాత్రం కాదు, రాముడు చేసే యుద్ధ ప్రక్రియ ఎట్లా ఉన్నాడా అంటే ఒకనొక సమయంలో రావణాసుడు మూర్ఛపోతే రథసారం తప్పించాడు. తప్పించిన తర్వాత ఎందుకురా తప్పించావు నన్ను అని చెప్పి ఒక మాట అన్నాడు. శత్రోహ ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. అంటే శత్రువుల చేత కూడా పొగడబడేటువంటి గొప్పతనం కలిగినవాడు శ్రీరామచంద్రుడు. ఆహా, ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు, చేస్తే అట్లాంటి వాడితో యుద్ధం చేయాలి అన్న విధంగా ఉంది. అతను గొప్పవాడండి. చిన్న చిన్నగా ప్రతి వారిని దగ్గర తీసాడు తన యొక్క సౌశీల్యం చేత. అటువంటి ఒక మహానుభావుడు. కాబట్టి అటువంటి రాముడి యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి అని అన్నాడు. ఎందుకట ఆ తర్వాత చరణంలో వస్తుంది, సంసార బంధంలో చిక్కుకున్నటువంటి మనలని
రక్షించడం కొరకు తాను మానవుడిగా అవతారం తీసుకొని ఒక చక్కటి మార్గాన్ని చూపినటువంటి ఆ రాముడి యొక్క చరిత్రను కాస్త వినువో మనసా. ఇది చెప్పినప్పుడు ఏవం సంస్కృతి చక్రస్థే బ్రాహ్మ్యమాణే స్వకర్మిభి జీవే దుఃఖాకులో విష్ణు కృపా కాప్యపజాయతే. అయ్యో, శ్రీవైకుంఠంలో ఉన్న పరమాత్మ ఏ కొరత లేనటువంటి వాడు కదా, చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ పాపం ఎందుకో బాధపడుతున్నట్ట. అదేమిటండి అంటే, అయ్యో ఈ భూమండలంలో సంసారాలందరూ కూడా నన్ను చేరుకోవడం కొరకు వేదాన్ని ఇచ్చి, ఇతిహాసాన్ని ఇచ్చి, పురాణాన్ని ఇచ్చి, ఆళ్వార్లని, ఆచార్యులు, వాగ్గేయకారులను, వారు పాడిన కీర్తనలు మరీ అందంగా జడరంజకంగా పాడేటువంటి గాయకులను అందించిన తర్వాత కూడా నా వైభవాన్ని తెలుసుకోకుండా కష్టాలు పడిపోతున్నారే అని కృపా కాప్యపజాయతే. విపరీతమైన కృప కలుగుతున్నాడు పరమాత్మకి. అలా కలిగి మనల్ని ఉద్ధరించడం కోసం శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించాడు. అటువంటి అద్భుతమైన కీర్తనని ఎందుకు ఇంతగా చెప్తున్నాము అంటే, వారు పాడుతున్నప్పుడు ఘనుడైన శ్రీరామచంద్రుని అన్నప్పుడు ఈ వృత్తాంతం అంతా గుర్తొచ్చి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు ఒక్కసారి హృదయంలోంచి పొంగాలి. ఎలా పొంగాలి అంటే, చంద్రుని చూసినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో అలా పొంగాలి. అప్పుడు ఆ కీర్తనకి మనం అనుభవించినటువంటి ఒక భావన. ఈ రామానుజదాసన్ రంగశ్రీ ప్రజ్ఞను ప్రారంభించాల్సిందిగా ప్రారంభం. Bye.
అద్భుతమైన కీర్తన, అద్భుతమైన కీర్తన. ఎలా ఉంది ప్రక్రియ? నచ్చిందా? ఇటీవల కాలంలోనే ఒక 3 రోజుల క్రితం మన రంగశ్రీ ప్రజ్ఞ శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామివారిని సేవించి వారి వద్ద నుండి పాదుకలు కూడా గ్రహించారు. ఆ సందర్భంలో ఒక మాట చెప్తూ, మనం తిరుప్పావి కూడా చక్కగా గానం చేయాలని స్వామివారు అన్నట్టు. అంటే రంగశ్రీ ప్రజ్ఞ గారు అన్నారు, గత ధనుర్ మాసంలో రవికుమారాచార్య స్వామి గోష్ఠిలో ఆలగించామండి. అలా అంటే ఓహో మీరు చాలా ముందున్నారన్నమాట, మేము వెనుకున్నామన్నమాట అన్నారు స్వామివారు. అప్పుడు మన రంగశ్రీ ప్రజ్ఞ ఉండి అదేం లేదండి, మీరు పాసును ఆలపిస్తేనే ఆండాల తల్లి కూర్చున్నట్టుగా ఉంటుంది, ఇక మళ్ళీ ప్రత్యేకంగా రాగం ఎందుకు అని అలా అలా ఆచార మంగళశాస్త్రాలను పొంది ఇవాళ మన ముందుకు వచ్చింది రంగశ్రీ ప్రజ్ఞ. ఉత్తరోత్తర బలు సిద్ధిరస్తు. తర్వాత 2వ కీర్తన మనందరికీ ఇష్టమైన కీర్తన, బంటు రీతి కొలువు ఇవ్వవయ్య రామ. ఎంత అర్థం ఉందో ఇందులో అసలు కదా. చిన్న కీర్తన, చిట్టి కీర్తన, చాలా అద్భుతమైన అర్థం ఉంది ఇందులో. త్యాగరాజస్వామి జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని ఇందులో తెలియజేస్తున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారం పొందిన తర్వాత ప్రతి వైష్ణవుడు మొట్టమొదట సేవించాల్సిన గ్రంథం ముముక్షు పడి అని. అందులో తిరుమంత్రార్థంలో వస్తుంది, ఈ ఆత్మకు ఏమిటి స్వరూపం అంటే శేషత్వమే స్వరూపము, ఆత్మకు శేషత్వమే స్వరూపము అని కైంకర్యం చేయడమే. శేషత్వమిల్లాద పోదు స్వరూపమిల్లై. మన 100 సూత్రాన్ని అనర్గళంగా చెప్పగలిగినటువంటి ప్రొఫెసర్ సూర్య గారు మన ముందున్నారు ఇక్కడ. అది మన భాగ్యం. 100 సూత్రాలు అనవకగా మణిప్రవాళ శైలిలో స్వామి, మణిప్రవాళ శైలిలో సూత్రాలు మీరు ఏ నెంబర్ అడితే ఆ నెంబర్ చెప్పగలరు. ఈజ్ ఎ ప్రొఫెసర్ ఫర్ BBRD కాలేజ్కి మన గోష్ఠిలో అర్థాన్ని సేవిస్తున్నారు. సో అలా ఒక చక్కటి జీవాత్మ స్వరూపాన్ని ఆవిష్కరింపజేసినటువంటి తీరు ఈ కీర్తనలు ఎంత అద్భుతంగా మనకు కనబడుతుందంటే, ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు రామచంద్రుడి దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ పెడుతున్నారు. ఏమిటది? ఒక జాబ్ కావాలి, నాకు ఒక జాబ్ కావాలి అని ఒక అప్లికేషన్ ఫామ్ పెడుతున్నారు. ఆ అప్లికేషన్ ఫామ్ పెడుతున్నట్టుగా నాకు ఒక ఉద్యోగం కావాలని ఈయన అడుగుతున్నట్టుగా, ఓహో ఏ ఉద్యోగం కావాలని రామచంద్రుడు అడుగుతున్నట్టుగా, ఫలానా ఉద్యోగానికి ఇవన్నీ అర్హతలు ఉండాలి కదా, మీకు ఏం కావాలి అని రామచంద్రుడు ప్రశ్నిస్తే, ఇగో నాకు ఫలానా కావాలి అని త్యాగరాజస్వామి చెప్తున్నట్టుగా మనం భావిస్తే, ఇదంతా స్వీయ భావన. దాసుడు ఒక రికార్డింగ్ కూడా చేశాడు మన సంప్రదాయ గోష్ఠిలో. ఆ భావాన్ని కొద్దిగా మనం తెలుసుకునే ముందు ఒకసారి మనం శ్రీరామాయణాన్ని సేవిస్తే, లంకలో చేరిన హనుమంతుడు వస్తున్నటువంటి రాక్షసులని సంహరించి ఒక పెద్ద ఆర్చ్ దానిపైన కూర్చొని, ప్రాకారం పైన కూర్చొని జయమంత్రాన్ని సేవిస్తూ ఉంటాడు. జయపంచకం అనే సంప్రదాయంలో చాలా ప్రసిద్ధి. ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి రోడ్ బ్లాక్స్ అయినా అలా 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 తీరిపోతాయి. దాన్ని చక్కగా ఆచారముఖంగా మీరు ఉపదేశంగా పొంది దాన్ని సేవిస్తే చాలు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని చెప్తూ, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ. ఆళ్వార్ పాసురాలన్నీ కూడా శేషత్వాన్ని చెబుతూ అర్చామూర్తిలో కైంకర్యాన్ని ఈడుపడినట్టుగా ఉండేటువంటి భావాలే. ఆది కావ్యము అనబడే శ్రీమద్ రామాయణం, ఇతిహాస శ్రేష్టము అనబడే శ్రీమద్ రామాయణంలో కూడా హనుమంతుల వారు చెప్పినటువంటి విషయాన్ని చూసి బహుశా త్యాగరాజ స్వామి వారు దాసోహం కోసలేంద్రస్య అహం దాసః కోసలేంద్రస్య, కోసలాధీశుడైనటువంటి శ్రీరాముడికి నేను దాసుడినండి అన్న. రాముడికి ఒక విశేషణ వేశారు, రామస్య క్లిష్టకర్మణ, రామస్య అక్లిష్టకర్మణ. ఎంత క్లిష్టమైన కార్యాన్ని కూడా చాలా సులభంగా చేసేటువంటి రామచంద్రుడు ఉన్నాడే, ఆ రామచంద్రుడి యొక్క బంటును నేను అన్నాడు. వాస్తవానికి స్వామి హనుమ సుగ్రీవుడి యొక్క సచివులలో ఒకరు. సచివ అంటే మినిస్టర్, మంత్రి అని అర్థం. సచివుడు అంటే ఎవరు? మంత్రి అని అర్థం. అయినప్పటికీ కూడా నేను మంత్రి అని చెప్పుకోలేదు, నేను వాయుపుత్రుణ్ణి అని గర్వంగా చెప్పుకోలేదు. మొదటి ఇంట్రడక్షనే నేను రాముడికి బంటు అని చెప్పుకున్నాడు, దాసు అని చెప్పుకున్నాడు.
అటువంటి కీర్తన. బంటురీతి కొలువు ఇవ్వవయ్య రామ. ఓ రామ, ఒక అప్లికేషన్ ఫామ్ పెడుతున్నాను, నాకు నీ దగ్గర ఒక ఉద్యోగం కావాలి. అవునా, ఏ ఉద్యోగం కావాలి? ఒక బంటు లాంటి కొలువు కావాలయ్యా. బంటు ఏం చేస్తాడండి? బంటు, నమ్మిన బంటు అంటారు చూసారా? నమ్మిన బంటు అంటే ₹1,00,00,000 చేతిలో పెట్టినా ₹1,00,00,000 కాపాడుతాడు. ఒక బంగారం బిస్కెట్ చేతిలో పెట్టినా తన ప్రాణం పోయినా సరే ఆ బంగారం బిస్కెట్ని మళ్ళీ యజమానికి అందించేంత వరకు నిద్రపోడు. చెప్పిన ప్రతి పని తప్పకుండా చేస్తాడు. నమ్మిన బంటు. అలాంటి కొలువు ఒక ఉద్యోగం నాకు కావాలయ్యా నీ దగ్గర అని. ఓ త్యాగరాజ స్వామి, బాగుందండి, మీకు బంటు లాంటి కొలువు కావాలంటే బంటుకు కొన్ని ఉపకరణాలు కావాలి కదా. ఏమంటారు? మీకు ముందు కంచుకం కావాలి, బంటు వేసుకునే కంచుకం ఒకటి కావాలి. మరి రాజప్రసాదంలోకి వెళ్ళేటప్పుడు ఒక రాజ ముద్ర బిళ్ళ ఉండాలి. అందరూ వెళ్ళలేరు కదండి. ఒక విఐపి దగ్గరికి వెళ్ళాలంటే విఐపి పాస్ ఉండాలి. మరి బంటు ఉన్నాడు కాబట్టి చేతిలో ఖడ్గం కూడా ఉండాలి. అవన్నీ ఇప్పించమంటావా ఏంటి? ఏం కావాలి కోరుకోను. అవునండి, అవి కావాలి, కానీ ఎలా ఉండాలి అది చెప్తాను. రోమాంచమను ఘనకంచుకము రామభక్తుడను ముద్ర బిళ్ళయు. రామ, నీ నామాన్ని తలిచి కీర్తించి నీ నామాన్ని పదే పదే చెప్తూ ఉండగా రోమాలను నిక్కపరుచుకొని పోవాలి. మొత్తం పులకితం అయిపోవాలి. ఆ రోమాలు నిక్కపరుచుకొని అదే నాకు కంచుకం లాగా ఉండాలి. అలాగే రామభక్త అని ఒక ముద్రబిళ్ళ కావాలి. రామనామము అనే ఖడ్గం కూడా కావాలి. రామ, ఓహో, ఇవన్నీ తీసుకొని మీరు ఏం చేస్తారండి ఉద్యోగం నా దగ్గర అని రామచంద్రమూర్తి అడుగుతుంటే చెప్తున్నా. తుంట వింటివాణి మొదలైన మాద, తుంట వింటివాణి మొదలైన మదాతుల కొట్టి నేల కురజేయుని బంటూరీతి. స్వామి, అవన్నీ తీసుకొని ఏమన్నాడండి? నీ నామం చెబుతూ మొత్తం పులకీకృతం అయిపోవాలి. అదే నా కంచుకల్లాగా ఉండాలి. రామభక్తుడనే ముద్రబిళ్ళ కావాలట. రామనామం అనే ఖడ్గం కావాలట. వరఖడ్గం, శ్రేష్టమైన ఖడ్గం కావాలి అన్నాడు. వాడితోని తన హృదయంలోకి ప్రవేశించి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తెగడానికి ఆ జీవాత్మని పాదాల దగ్గర పెడుతున్నాను. రామా, నీ దగ్గర కైంకర్యం చేసేటువంటి ఒక గొప్ప ఉద్యోగం కావాలి నాకు అన్నాడు త్యాగరాజు. ఆ కీర్తన చక్కగా మనం అనుభవిద్దాం. అది ఏం రామానుజదాసు. బంటూరేకే కొలువు, బంటూరేకే కొలువు ఇరవైల రామ. బంటూరేకే కొలువు ఇరవైల రామ. బంటూరేకే కొలువు ఇరవైల రామ. బంటూరేకే కొలువు ఇరవైల రామ. కొలువు ఇరవైల రామ.
అద్భుతం, పరమాద్భుతం. గోష్ఠి వారందరూ కార్యక్రమాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాడు దాసుడు. స్పెక్టేటర్స్ ఏం తక్కువ వాళ్ళు లేరండి ఇక్కడ, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సరిగమప ఫేమ్లో ఇప్పుడిప్పుడే వర్ధమాన గాయకుడు మన చిరంజీవి దాశరథి ఇక్కడ ఉన్నాడు. ఒక్కసారి లేచి నిలబడితే మన గోష్ఠిలో చక్కటి కీర్తనలు కూడా ఆలపించాడు. కూర్చొని తర్వాత దాసుడు విద్యను అభ్యసిస్తున్నటువంటి రోజుల్లో ఏదైనా తిన్నగా ఒక ప్రోగ్రాం చేసే అలవాటు లేదు. ఎప్పుడూ 2 పెడల మీద కాలు పెట్టే అలవాటే. ఒకటే సందర్భంలో డిగ్రీ, ఒకటే సందర్భంలో డిప్లొమా ఇన్ ఫార్మసీ, సిద్ధలింగేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఆ సందర్భంలో దాసుడికి ఎంతో చేయితునిచ్చినటువంటి మా బాబాయ్ గారు శ్రీమాన్ దర్రి రఘుచార స్వామి ఇక్కడ ఉన్నారు. వారు ఒక్కసారి లేచి నిలబడాలి. వారు ఒక ఫార్మా కంపెనీలో పెద్ద స్థాయిలో ఉన్నారు. వారి అక్కయ్య గారు జయశ్రీ గారు చాలా అద్భుతమైనటువంటి గాయకురాలు. అలాగే ఇంకొక ధరుడు స్వామి ఇక్కడ ఉన్నారు, ధరుడు శ్రీనివాచార్య స్వామి వారు. ఒకసారి వారు కూడా లేచి నిలబడాలి. గురుపేట సంస్థానం. అలాగే ముడుంబై స్వామి వారు ఉన్నారు, ముడుంబై విజయకుమార స్వామి వారు. ముడుంబై పురుషోత్తమాచార్య స్వామి వారు అందరికీ తెలిసిన విషయమే. సో అట్లా ఇంకెంతమంది సంగీత అభిమానులు, సంగీతం తెలిసిన వారు ఉండవచ్చును. చక్కగా సాగుతున్న కార్యక్రమం. బంటురీతి కొలువు ఇవ్వవయ్య రామా అని ప్రార్థించాడు. మనం ఏం ప్రార్థించాలో చెప్తున్నారు త్యాగరాజ స్వామి. అయ్యా ఇది ప్రార్థించండి, ఇదే ప్రార్థించండి అన్న. అంటే మనకు రాముడేం ప్రత్యక్షం కాడు, మనతోనేం మాట్లాడు. కానీ ఒకవేళ మనలాంటి వాళ్ళు ప్రత్యక్షం అయితే మనం కూడా వాడతాం లేండి, మనమే కీర్తనలు వాడుకునే ఉన్నాం. మంత్రి రీతి కొలువియ వయ్య రామ, ఆర్థిక మంత్రి రీతి కొలువు వియ వయ్య రామ,
ఫైనాన్స్ దృష్టి కొలువు రామ, తరతరాలు పడినట్టు దోచుకొని హాయిగా ఆ ప్రమాదం ఉందని రాముడు మనతో మాట్లాడలేదు. అది ఏమన్నారండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. విపరీతమైన కోరిక ఏదైనా ఒక విషయం మీద కామము అనబడుతుంది, విపరీతమైన కోపము క్రోధము అనబడుతుంది, పిసినారితనం గ్రీడీనెస్ లోభం, అజ్ఞానం ఇన్ఫాచ్యుయేషన్ మోహం, అటుపైన మదం కొవ్వెక్కి ఉండడం యారోగెన్స్ మదం, మాత్సర్యం ఎన్వియస్నెస్ జెలసీ. ఇవన్నీ మానవుణ్ణి భగవంతుణ్ణి భాగవతులను ఆచార్యులను చేరకుండా అడ్డుకుంటున్నవి మనలోనే ఉన్నాయి. శత్రువులు ఎక్కడో లేరు. అదే సినిమాలో ఉంటే మన ఇంట్లో ఉన్నాను అన్నట్టుగా ఆ సినిమా పేరు అనుకోండి, ఇక్కడ మనలోనే ఉన్నారు, మన లోపలే ఉన్నారు ఈ 6 శత్రువులు. దీన్ని జయిస్తే చాలు రాముడు మీతో మాట్లాడుతామని చెప్తున్నారు త్యాగరాజస్వామి కదా. వీటిని జయించండి, రాముడు మీతో మాట్లాడతాడు, అప్పుడు మీరు ఏది కావాలని అడగొచ్చు అన్నారు. అటుపైన ఇంకొక అద్భుతమైన కీర్తన రాబోతుంది. ఆ కీర్తన లఘుమోము గణలేని నా జాలి తెలిసి. ఆ కీర్తనలో ఉన్న విశేషాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. త్యాగరాజస్వామి చాలా బాధపడుతున్నారు. ఏంటో మన త్యాగరాజస్వామి వారి యొక్క స్థితి ఎట్లా ఉందంటే ఈ కీర్తనలో చూస్తుంటే దాసులు కనిపించింది. ఆళ్వార్లు 2 దశలు పొందుతారు. ఆళ్వార్ అంటే ఎవరు? శ్రీమన్నారాయణ యొక్క భక్తిలో పూర్తిగా మునిగి తేలినటువంటి వారిని ఆళ్వార్ అని అంటారు. మానసికంగా పరమాత్మ కనిపించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. దానికి సంశ్లేష దశ అని పేరు. ఏం పేరు? ఆ దశలో బాగా లోపలికి వెళ్ళిపోయి ఒక సమయంలో పరమాత్మను ముట్టుకోవాలి అనుకుంటారు. అలా అనుకోని ఒక్కసారి బాకీ నీళ్ళతో చూసేసరికి ఆయన కనపడడు, అప్పుడు బాధపడుతూ ఉంటారు. దానికి విశ్లేష దశ అని పేరు. ఏం పేరు? ఆ విశ్లేషణ ఎట్లా ఉంటుందంటే ఒక కొంగ కనపడుతుంది. నమ్మాడి వారికి కొంగ ఏ కలర్లో ఉంటుంది? కొంగ తెలుపు రంగులో. దాని కలరే అది. దాన్ని చూసి, ఓ కొంగ నువ్వేంటిగా పారిపోయావు, నీకు కూడా శ్రీమన్నాడు కనిపించి మళ్ళీ కనిపించలేదా, అందువల్ల పారిపోయావా అని అంటే తనకున్న భావన ఆ సృష్టిలో ప్రతిదానికి ఉన్నట్టుగా భావన చేస్తారు నమ్మాడు వారు. ఇంకా అసలు ఆ పాసురాలు ఆ వ్యాఖ్యానం అంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ఇంకోసారి అనుభవించే ప్రయత్నం చేద్దాం. బహుశా ఇక్కడ హృదయంలో త్యాగరాజస్వామి హృదయంలో రామచంద్రుడు నవ్వుతూ కనిపించి ఒక్కసారి దర్శనం ఇవ్వలేదేమో. రామా నీ నగుమోము చూడాలని ఉందయ్యా, ఎందుకు నాకు కనిపించడం లేదు, ఎందుకు నాకు కనిపించడం లేదు, ఆ ముఖాన్ని ఒక్కసారి చూపించు, నా అవస్థను చూడు, ఈ నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూడకుండా నేను ఉండలేను రామా అన్నట్టుగా ఈ కీర్తన సాగుతుంది. అనుపల్లవి నగరాజ ధరణీదు పరివారమెల్ల ఓగి బోధన చేసే వారడు గారే అటులుందునే నీ నగుమోము గణలేవి. నగరాజ ధరణీదు. నగ అంటే జ్యువెల్ అనొక అర్థం, నగ అంటే కొండ అనొక అర్థం. నగరాజ ధర కొండనెత్తినవాడా. ఎవరైనా గోవర్ధనధరుడు స్వామి అంటే రాముడికి కృష్ణుడికి ఏం భేదం లేదండి కదా. అవతార కన్నము పాలకడిలో ఉండే వ్యూహమూర్తి కదా. ఆ వ్యూహమూర్తి నుంచే విభవ అవతారాలు వస్తున్నాయి. కొద్దిగా పాంచరత్న శాస్త్రం కూడా తెలుసుకుందాం. పరమాత్మ కొలువై ఉండే స్థానాలు 5 చెప్పండి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. కేవలం నిత్యసూరులు ముక్తులు మాత్రం ఉండేటువంటి ప్రదేశం శ్రీవైకుంఠము పరమపదము అనబడుతుంది. కుంఠము అంటే నశించే స్వభావం కలది, పెరిషబుల్ అని అర్థం. వైకుంఠము ఎప్పటికీ నశించదు. దేవతలకు కూడా అక్కడ ఎంట్రీ లేదు. కొద్దిగా కిందికి వచ్చి పరమాత్మ వ్యూహలోకంలో ఉన్నాడు, పాలకడలి అన్నారు. ఆ పాలకడలి వ్యూహమూర్తి అన్ని అవతారాలకు కందము లాంటివాడు. అక్కడి నుంచే అన్ని అవతారాలు వస్తున్నాయి. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగ పర్యంకముత్సృజ్య త్యాగతో మధురాంపురి హరివంశ పురాణం. ఆ పాలకడలో ఉండే స్వామియే ఈ మధురలో కృష్ణుడిగా అవతరించాడు కదా అని చెప్పినట్లుగా ఆ పాలకడలో మూర్తి నుంచే విభవ అవతారాలు వస్తూ ఉంటాయి. పరమాత్మ యొక్క వైభవాన్ని తెలిపేటువంటి అవతారాలు విభవములు, రామకృష్ణ అని అవతారాలు. ఇకపోతే మనందరి లోపల అంతర్యామిగా ఉండేది అంతర్యామి రూపం. దేవాలయాల్లో సేవించడానికి వీలుగా, మన ఇంట్లో సేవించడానికి వీలుగా ఉండే రూపం అర్చామూర్తి కదా. కాబట్టి నగరాజధర పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ స్వామి గోవర్ధన గిరిధార గోవింద
గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధార. ఓ స్వామి, గోవర్ధనటువంటి స్వామి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు చెప్పట్లేదేంటి నీకు? నేను నీ నవ్వు కోసం వెయిట్ చేస్తున్నాను, నీ నవ్వు ముఖం కనపడడం కోసమే వెయిట్ చేస్తున్నాను, అది లేకపోతే నేను బ్రతకలేను. ఓ స్వామిని చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చెప్పడం లేదా ఏంటి? త్యాగానికి కరుణించు అని అన్నట్లుగా వాడుతున్నారు అడుపల్లవిలో. అటుపైన కొద్దిగా మనం ఇక్కడ ఈ నగుమోము అంటే నవ్వే స్వరూపం ఉన్నటువంటి రాముడు అన్నప్పుడు ఒక అభిమాన క్షేత్రం గుర్తు రావాలి మనకి. వడవూరు రామర్. హౌ మెనీ ఆఫ్ యూ సీన్ వడవూరు రామర్? అద్భుతం. అట్లా చూస్తే ఆ రామ అని అనిపిస్తుంది అనమాట. అంతటి గొప్ప మూర్తి, నిజం జోక్ చేయడం లేదా, అంత అద్భుతంగా ఉంటారు పరమాత్మ. ఎక్కడ ఉన్నాడు? వడవూరులో ఇంతకలా ఏం చేస్తున్నాడు? రావణ యుద్ధం ముగించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఋషుల ఆశ్రమాలను సేవిస్తూ వస్తున్నప్పుడు ఆ ఋషులు అంటారు, రామా ఇక్కడే ఉండాలి, మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళొద్దు అంటే మరి ఎలా? అక్కడ భరతుడేమో 14 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, కొంచెం ఆలస్యం అయిపోయినా సరే నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడు భరతుడు. అంటే ఏమిటి? నువ్వు రాకపోతే అన్నం తినకుండా ఉండి ప్రాణాన్ని వదిలిపెడతానన్నాడు. భరతుడి కోసం నేను వెళ్ళాలి, ఋషులేమో నేను ఉండాలి అంటున్నారు. ఏం చేయాలి? విశ్వకర్మని పిలిపించాడు. పిలిపించి ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేసి పెట్టాడు. మర్నాడు ఉదయం ఆశ్రమ వాకిట్లో చక్కటి అందమైన విగ్రహాన్ని పెట్టాడు. ఋషులందరూ వచ్చి స్పెల్ బౌండ్, ఏం మాట్లాడలేకపోతున్నారు, ఏం మాట్లాడతాం కావట్లేదు, అంత అందమైన రూపం చూశారు. రాముడు సేవించారు. రాముడు అన్నాడు, నాకు సెలవు ఇవ్వాలి మీరు అంటే ఈ విగ్రహం మా దగ్గరే ఉంచండి అన్నారు. సరే అలాగే అని వాళ్ళ కోరిక మేరకు అలా రాముడు ఉంచాడు అని ఇక్కడ స్థల పురాణం మనకు చెబుతుంది. వడవూరు రామర్ ఒక్కసారైనా మనం సేవించుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి రాముడు ఇలా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుతూ ఉన్నటువంటి రాముడిని చూసి విల్లూరు ఆశకవి స్వామి మహానుభావులు మందస్మిత రామాయణం అనే గ్రంథాన్ని రచించారు. అద్భుతం. అది సేవించడానికి ఇంకా 2 చెవులు సరిపోవు, అంత అమృతం అనమాట. మందస్మిత, వడవూరు, తమిళనాడు అద్భుతమైన ప్రదేశం. సో అలా మనకు మందస్మిత రామాయణం గుర్తొస్తుంది, వడవూరు రాముడు గుర్తొస్తుంది. అడుపైన మనకి పల్లవిలో ఖగరాజు అని స్టార్ట్ చేస్తారు. ఖగరాజు నీ ఆనతి విని వేగ చనలేడు. ఏమయ్యా రామ, ఈ నవ్వుముఖాన్ని చూడకుండా ఉండలేకపోతున్నానని చెప్తున్నాను, నువ్వు రావట్లేదు. చాలా దూరంలో ఉన్నావు అనుకుంటున్నావా? చాలా దూరంలో ఉన్నావే, కానీ వైకుంఠంలో ఉన్నావు. సరే వైకుంఠంలో ఉంటే మాత్రం ఏం స్వామి, నీ వాహనం ఏమిటి? గరుడా. ఖగరాజు ఏమైనా ఇలకి అంటే భూమికి వైకుంఠానికి చాలా దూరం ఉంది స్వామి, చాలా కష్టము, డీజిల్ లేదు, జీపీఎస్ సరిగా చూపించట్లేదు అని అన్నాడా? అలా ఏమనడే గరుత్మంతుడు. నీ యాక్టింగ్లో ప్రవర్తిస్తాడు. ఇటు గరుడను నీవెక్కినను, ఇటు గరుడను నీవెక్కినను, పటపట దిక్కులు బక్కర పగిలే, ఇటు గరుడను నీవెక్కినను, ఎగసిన గరుడను ఏ పునధాయని జగిదొలక చబుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంగములు, నిగమాంతంబులు నిగమ సంగములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడను నీవెక్కినను. పరమాత్మ, నువ్వు ఒక్కసారి గరుత్మంతుని అధిరోహించి వస్తే ఆ సుపర్ణోస గరుత్మాన్ అన్నట్టుగా ఆ గరుత్మంతుడు ఎక్కడ శబ్దానికి ఆ దిక్కులన్నీ కూడా పడపడాలని జరుగుతాయి. అంతటి వేగంతో వస్తాడు కదయ్యా గరుత్మంతుడు. ఆయన వాహనం ఉంది, చక్కగా రావచ్చు, ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు అని చెప్తూ, జగమేలే పరమాత్మ ఎవరితోనే మొరలుడును, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. భీష్మపితామహులు సాధించారు కదా. ఈ దేవుడు అనుకున్న ప్రతి వాడికి దేవుడు అనేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, జగత్తుకు ప్రభువు. అటువంటి స్వామి నీకు తప్ప ఎవరికైనా నేను మొరబెట్టుకోవాలి. ఓ రామ, నా దీనస్థితిని గమనించి ఒక్కసారి నీ నవ్వుముఖాన్ని చూడాలనున్నాయా? కీర్తన అనుభవిద్దాం. అది ఏం రామాడు.
కదరి
అద్భుతం 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 బ్రహ్మాండం చాలా అద్భుతం. మృదంగం శ్రీనివాస్ గారు అద్భుతం, వైలిన్ ధనంజయ్ గారు అద్భుతం, రంగశ్రీ ప్రజ్ఞ గారు పరమాద్భుతం. రామచంద్రమూర్తి ఆనందిస్తూ ఉన్నాడు. త్యాగరాజ స్వామి యొక్క ఆర్తి ఇవాళ వీరి గణంలో వినిపించింది. రంగశ్రీ ప్రజ్ఞ గారి గణంలో వినిపించింది. వగజూపకు ఏదో మాయమాటలు చెప్పకు రామా, రా వచ్చి కరుణించు అని రామచంద్రుడు సంతోషించాడు. శ్రీవైకుంఠంలో వేంచేస్తున్న మా తండ్రి గారు శ్రీమాన్ ఓలేటి కోదండ రామానుజాచార్య స్వామి వారికి ఈ కీర్తన అంటే చాలా ఇష్టం, నగుమోహం అంటే చాలా ఇష్టం నాన్నగారికి. సో వైకుంఠం నుంచి వారు మంగళాశాసనం కృప చేస్తుంటే అసలు భావిస్తున్నారు. అద్భుతమైన కీర్తన. మంతీర్థ ఉంది, బిస్లరీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మన వెంకటేష్ గారు ఉన్నారు, ఎవరికైనా కావాలంటే వారు సప్లై చేస్తుంటారు. మన గోష్ఠి వారందరూ కూడా తలా ఒక బాటిల్ పక్కన పెట్టండి స్వామి, పిల్లలతో పాటుగా. ఇంకెవరైనా వాలంటీర్స్ ఉంటే వారు సహాయం చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఒక అద్భుతమైన అంశం ఏమిటండి? 3 కీర్తనలు ఎవరి గురించి అండి? ఉన్నది ఎక్కడా? ఉన్నది ఎక్కడా? అమ్మవారి సన్నిధి. కొంచెం బొంగమూతి పెట్టిందారు. ఎప్పుడు రాముడేనా? త్రివేంద్రుడే గురించి పాట రాయండి మీరు. ఒక్కడే అండి ధర్మి, ఒక్కడే. ధర్మం వేరు అంతే. ధర్మి ఒక్కడే. రాముడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనే, త్రివేంద్రుడైనా ఆయనే. కాబట్టి ఒకసారి ఒక కీర్తన మనకి తెర తీయగ రాదా, తెర తీయగ రాదా అనో కీర్తన. వాటర్ బ్రేక్ ఇవ్వాలా?
అది తెలియతీయగ రాధా అని కీర్తన. దీనికి ఏమిటి అవతారిక అంటే, దయచేసి ఫోన్లన్నీ కూడా సైలెంట్ మోడ్, వైబ్రేషన్ మోడ్, ఆ ఫ్లైట్ మోడ్లో పెట్టండి. కాసేపు దానికి రెస్ట్ ఇవ్వండి. భాగవత ఆచార కటాక్షంతో ఎవరికి ఏ ఉపద్రవం సంబంధించిన మెసేజ్ మీకు రాదు, ఏ కాల్ రాదు. దట్ ఇస్ ఫర్ షూర్. నాలుగు మీద మచ్చ ఉంది, మీకు భుజం మీద కూడా మచ్చ ఉంది. మాట్లాడిన మాట కరెక్ట్గా సత్యం అవుతుంది, భయం లేదు, ఏ ప్రమాదం రాదు. కాసేపు దాన్ని పడుకోబెట్టాడు. తెరతీయగ రాధా. త్యాగరాజ స్వామి అనేక క్షేత్రాలు సేవిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తిరుమలకు వేంచేశారు. వారు వేంచేసి తిరువేంకటముడయాన్, తిరువేంకడం ఉడయవన్ తిరువేంకటముడయాన్. తిరువేంకడం అని ఆ పర్వతానికి పేరు, వేంకటం. సర్వపాపాని వేం ప్రాహు కటస్థదాహ ఉచ్యతే సర్వపాప హారిత్వాత్ వెంకటాద్రితి స్మృత. వరాహపురాణ శ్లోకం. అన్ని పాపములకు వేం అని పేరు. కట అంటే దహించి వేసేది అని అర్థం. ఏ కొండ మీదికైతే వెళ్ళి కాసేపు ఉండి గోవిందా శ్రీనివాస అని మనం ప్రార్థిస్తే చాలు, అనేక జన్మలు చేసిన పాపము దహించి వేయబడుతుందో అటువంటి పర్వతం వేంకడం ఆర్ వెంకటం. అటువంటి వెంకటాచలం పైన వేంచేసుకున్న స్వామి తిరువేంకటముడయాన్. వీరు వెళ్ళారు, అర్చక స్వాములు తెరవేసేశారు. అప్పటికి తెరవేసేశారు. అప్పుడు చూశారు, కొంచెం బాధపడ్డారు త్యాగరాజ స్వామి. స్వామి తెరతీయగ రాధా అని ఈ కీర్తన చేశారు. ఆ కీర్తనలో ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. మనసు కాస్త బాధపడి పరమాత్మను ప్రార్థించారు. ఓ వెంకటేశ్వర, నీ దర్శనార్థము ఆ తెరను తొలగించరాదా అని ప్రార్థిస్తూ, అంటే త్యాగరాజ స్వామి ఇంత వైరాగ్యం కలిగిన వారు ఏ అర్చక స్వామి వచ్చి తెర తీసేంత వరకు ఓర్చుకోలేరా? ఓర్చుకోకుండా తెర తీయరాదా అని కీర్తన పాడారంటే ఏ తెర గురించి మాట్లాడుతున్నారు త్యాగరాజ స్వామి వారు? ఆ తెర కాదు, ఇంకొక తెర ఉంది. గోవర్ధన స్వామి వారు చెప్తున్నారు, మనసులో ఒక తెర ఉందట. చెప్పండి ఒకసారి. మనసులో ఒక తెర ఉంది, ఆ తెర తీయగరాదా అని అంటున్నారు. తెర తీసే సమయానికి వస్తున్నారు మన స్వాములు. చక్రవర్తి మురళీకృష్ణ స్వామి వారు, ఇంకెవరు వస్తున్నారు స్వామి ఎవరు అడిగండి. ఆహ్వానం రండి, ఏం చేయండి. వారి పేరు రాఘవ స్వామి. రండి, పెంచేయండి. ఇందులో ఒక తత్వాన్ని చెప్తున్నారు త్యాగరాజ స్వామి, అద్భుతమైన తత్వం. ఏమిటో చూద్దాం ఒకసారి. తెరతీయగ రాధా వెంకటరమణ అంటూ, స్వామి ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈర్ష్య, అసూయ రెండు పదాలు కొద్దిగా సినానిలాగా మనం వాడుతుంటాం, కానీ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఈర్ష్య అంటేనేమో ఒకటి యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేని తనము. అసూయ అంటే ఒకరిలో ఉన్నటువంటి గుణాలను చూసి ఓర్వలేక ఆ గుణాలలో దోషాల్ని ఆరోపించడం. రైట్, అర్థమవుతుందా? గుణాలలో దోషాన్ని ఆరోపించడం అసూయ. వాడు ఎదుగుతుంటే చూడలేని స్థితిని ఈర్ష్య అని అంటాం కదా. ఒక అస్తమానం దేవాలయాలు తిరుగుతూ ఉంటారు, కైంకర్యం చేస్తూ ఉంటారు. వీడు చేయలేడు, వీడు ₹1 ఖర్చు పెట్టాడు. వాడు చూసి ఏంటో వాళ్ళు ఓవరాక్షన్, ప్రతి వారం టెంపుల్స్ ఏం పని ఉంటుందండి అంటారు. అంటే వాళ్ళ మంచి గుణాలని 10 మందికి చెప్పడానికి వాడికి మనస్కరించదు, పైనుంచి వాడి గుణాల దోషాలు వెతుకుతుంటారనమాట. కాబట్టి స్వామి వాళ్ళని నేను చూడలేకపోతున్నానంటే నా మనసులో ఏదో తెర ఉందయ్యా, అది అడ్డుపడుతుంది నీ దర్శనం కాకుండా. అదే ఈ ఈర్ష్య, అసూయ అనే తెరలు అడ్డుపడుతున్నాయి. సాధారణంగా తెరని 3 రకాల దారాలతో చేస్తారు. తెలుపు, ఎరుపు, నలుపు. చెప్పండి. తెలుపు సత్వగుణానికి ప్రతీక, ఎరుపు రజోగుణానికి ప్రతీక, నలుపు తామస గుణానికి ప్రతీక కదా. అందుకనే యామునాచార్యుల వారు మహాలక్ష్మి అమ్మవారు కీర్తిస్తూ, కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మ వేదేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవ్రజ సదయిత త్వద్దాసదాసీగణ శ్రీరిచ్చేవచ నామదే భగవతి భూమ కథత్వాం వయం. అమ్మ, నీ ఐశ్వర్యాన్ని ఏమని వర్ణించగలము అని చెప్తూ యవనికా మాయా జగన్మోహిని అన్నారు. యవనిక అనే సంస్కృత పదం, తెలుగు పదం తెర అని అర్థం. ఎప్పుడైనా రంగస్థలం తెర వెనకాల ఆ రంగస్థలం మీద వచ్చి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంసార మండలం అనేది ఒక తెర,
ఇది త్రిగుణాత్మకమైనది. సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో కలిసి మారి మారి మన మీద ప్రవర్తించి మంచి పనులు చేయాలి అని మనసులో ఉన్నా ఏదో ఒక రాగద్వేషం వల్ల చెడు పనులు చేయడానికి మన మనస్సు ఉద్యుక్తం చేస్తూ ఉంటుంది. ఎందుకు? ప్రకృతి సంబంధం వల్ల. ప్రకృతికి ఆవలనటువంటి వారు ఆ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ. ఎలాగైతే తెర వెనక నుంచి రంగస్థల నాటకులు తెర ముందుకు వచ్చి పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతారో, ఆ లక్ష్మీనారాయణలు ఒకసారి వైకుంఠం నుంచి ఆయా కాలాలలో ఆయా యుగాలలో ఒకసారి భూమండలం మీద అవతరించి కొన్ని విషయాలు మనకు తెలిపి వెళ్ళిపోతూ ఉంటారు. అగో ఆ తెర, ఇది సంసారం, ఈ ప్రకృతి అనే తెర. దీనితోని మనం కళ్ళు మూసుకుపోయి ఉన్నాం. ఆ తెర తొలగితే కానీ పరమాత్మ దర్శనం అవ్వదు. కాబట్టి ఆ తెర తీయరాదా స్వామి అని అంటున్నారు. అందుకనే భగవద్గీతలో పరమాత్మ అన్నాడు, ఏమండి ఈ మాయని దాటడం కష్టం అంటున్నారు మీరే. ఎందుకంటే 3 గుణాలు మారి మారి ప్రవర్తిస్తాయి, అది మనకు తెలుస్తూనే ఉంది కదా. కానీ ఎలా దాటాలి? మార్గం లేదా అంటే మార్గం ఉందండి. దానికి శరణాగతి మార్గం అని చెప్పారు పరమాత్మ. చెప్తూ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే, నన్ను ఎవడు శరణాగతి చేస్తాడో వాడిని నేను ఆ మాయ నుండి దాట వేస్తాను. పరమాత్మ శ్రీచరణాలను ఆశ్రయించడం తప్ప, శరణాగతి తప్ప వేరు మార్గం లేదు. ఆ తెర తొలగించి ఈ తెరను దాటి, సంసార మండలం అనే తెరను దాటి శ్రీవైకుంఠంలో ఉండే పెరుమాళను చూడాలి అంటే ఈ 3 పోవాలి. దానికి కేవలం ఒకటే ఒక మార్గం, శరణాగతి, శరణాగతి, శరణాగతి. దాని గురించి చెప్తున్నారు. అలాగే పల్లవిలో చెప్తున్నారు. ఆ పల్లవిలో చెప్తూ అంటున్నారు, ధాన్యపు గింజలను తినడానికి ఒక లేడి పిల్ల వచ్చి ఆ వేటగాడు వేసిన వలలో చిక్కుకొనిపోయి బంధింపబడినట్లుగా, స్వామి ప్రకృతి మండలంలో బంధింపబడిపోయాను, కానీ నేను నీ పట్ల భక్తి కలిగి ఉన్నాను, నీ పట్ల విశేషమైన భక్తి నేను కలిగి ఉన్నాను, కాబట్టి శరణాగతి చేస్తున్నాను స్వామి, నన్ను కరుణించి తెర తీ. ఒక తెర ఈ లోపల తెర, ఇంకొక తెర ఈ తెర తీసి నీ దర్శనాన్ని అనుగ్రహించవయ్యా త్రివేంకటరమణయ్య అని ప్రార్థించారు. ఆ కీర్తనని ఆర్తితో అనుభవిద్దాం. అడిగే రామానుజ దాసు.
అమ్మవారు ఇప్పుడు బాగా నవ్వుతున్నారు. తిరువెంకటప్పుడు ఏమని చక్కగా కీర్తించాం కదా, ఇప్పటిదాకా రాముడు కీర్తించారు, తెరదీయ రాదా అని తెర వేస్తున్నారు స్వామి, మళ్ళీ మొదలుపెట్టారా స్వామి? చమత్కారం. సౌలభ్యం భాగ్యం స్వామి. ఇప్పుడు తర్వాత రామదాస్ గారి కీర్తనని మనం వినబోతున్నాం. 5వ కీర్తన, చివరి కీర్తన. ఈ కీర్తన తర్వాత రంగశ్రీ గారి బృందం కాస్త ఒక చిన్న నామ సంకీర్తన చెప్తారు. ఇందాక త్యాగరాజ స్వామి బంటురీతి కొలువు అని రాముడి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా దాసుడికి కూడా 2 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 2 అప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి చిరంజీవి దాసు అయితే ఒక కీర్తన పాడతాడు, అదొక అప్లికేషన్. అలాగే ముడుంబై విజయ్ కుమార్ స్వామి గారు ఒక పాట పాడతారని ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. వారికి కూడా 3 నిమిషాల సమయాన్ని ఇచ్చి వారి గాత్రాన్ని కూడా విందాము మీ అందరి ఆజ్ఞతో. అడిగిందామా అన్న సార్. ఎన్నగాను రామభజన అనే కీర్తన 5వ కీర్తన. ఇవాళ మన కార్యక్రమానికి 5 కీర్తనలు అనుకున్నాము. రామదాస్ గారి కీర్తన అద్భుతమైన కీర్తన. ఎన్నగాను రామభజన కన్నా మిక్కిలు ఉన్నదా అని పాడుతూ అనుపలవిలో సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనసా, కన్న విన్న వారి వేడుకొన్న ఏమి ఫలము ఓ మనసా. మనసుతో మొదలుపెట్టి మనసుతోనే మనం ఈ కీర్తనలు మళ్ళీ పూర్తి చేస్తున్నాం కదా. మనం వ్యాలకించరాదంటే ఓ మనస, ఇక్కడ మళ్ళీ మనస చెప్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? అనునిత్యము రామ భజన కన్నా శ్రేష్టమైనది ఇంకేమన్నా ఉందా ఈ లోకంలో? మనసా చెప్పు. అనవసరంగా ఎవరినో వేరే వ్యక్తులను చూడడము, వాళ్ళ వైభవాన్ని కీర్తించడము, వాళ్ళ గురించి వినడము, వాళ్ళ గురించి చెప్పుకోవడము, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చూడండి, కొంతమంది అస్తమానం ఆధ్యాత్మికతలో ఉండడం కొరకు ఎంతో దూరమైన ప్రయాణించి పెద్దల శ్రీసూక్తులు వినాలని ఆరాటపడేవారు కొందరు. మన పక్కనే కార్యక్రమం జరుగుతున్నా ఏ విడతానులే అని ఉండేవారు కొందరు కదా. వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే, ఫలానా వారండి 1000 కోట్లండి, ఫలానా వారండి 500 కోట్లండి. వాడి కోట్లు ఉంటే నీకు పెడతాడా? ఇంతసేపు వాడికి ఉన్న డబ్బులు పెట్టి మనం పరిచయాలు చేసుకోవడము, వాడి గొప్పతనాన్ని చెప్పడమే తప్ప, నాయన చెప్పాడు ఇక్కడ, లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బృంగారంబు మింగబోడు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు. అంటే లక్షాధికారి అయితే మాత్రం బంగారాన్ని కరిగించి తింటాడా అండి? ఉప్పేసిన అన్నమే ఉప్పేసిన కూరే తినాలి వాడు మాత్రం. కోట్లు ఉన్నాయి, వ్యాధి వచ్చింది, ఆ కోట్లు ఏమైనా వచ్చి బతికిస్తాయా వాడిని? 1,000,000 మంది వైద్యులు వచ్చినా బతికించలేరు. అది మనం తెలుసుకోవాలి. పరమాత్మ ఇచ్చిన జన్మ ఎందుకు? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. భగవత్ కైంకర్యం కోసం, భాగవత కైంకర్యం కోసం, ఆచార్య కైంకర్యం కోసం ఈ దేహం మనకి ఇవ్వబడినది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎక్కడ దొరికితే సమయం దాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఉద్యోగం చేయొద్దు అనట్లేదు, వ్యాపారం చేయొద్దు అనట్లేదు, వ్యవసాయం చేయొద్దు అని అసలే అనట్లేదు. ఏ పనైనా చేయండి, ధర్మ చింతన కలిగి ఉండండి, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి. దానికి దేవాలయాలే పట్టుకొమ్మలు. ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, ఉత్సవాలు జరగాలి, జ్ఞానయజ్ఞము జరగాలి. భారతీయత అంటే సంగీతం, భారతీయత అంటే సాహిత్యం, భారతీయత అంటే నృత్యం, భారతీయత అంటే శిల్పకళ, భారతీయత అంటే వేదభూమి, భారతీయత అంటే ఇతిహాస పురాణాలు, భారతీయత అంటే ఆశ్వవాంగ్మయం. ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మన జీవితం సరిపోదు మన కళలను ఎక్స్ప్లోర్ చేయడం కొరకు. రైట్? అలా చెప్తూ అన్నారు. ఒక కాలంలో ఒక ఆమె అట రామచిలుకని పెంచుకొని ముద్దుగా మాటలు నేర్పిస్తున్నాడ, రామ 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 అని. అంటే ఆ రామచిలుక కూడా ఇవ చెప్పినట్లుగానే రామ అని పలుకుతుందట. అలా రామచిలుక మాటలు నేర్పించి రామ అనిపించి ఆ వినంత మాత్రం చేత భద్రాద్రి రాముడు సంతోషించి ఈమెకు మోక్షం వసిగాడు కదా. చూడండి పరమాత్మ ఎంత కృప. ఇక్కడ ప్రాసంగిక సుకృతము అని ఒక సుకృతం ఉంటుంది. మనకు కొన్ని సుకృతాలు ఉంటాయి, పరమాత్మ మనకు అందిస్తుంటాడు. మనం కావాలని కాకుండా ఏదో ఒక ప్రాంతం, ఏదో ఒక పని మీద, ఏమండి ఈ ఆదివారం ఎందుకు పెట్టారు ప్రోగ్రాము అంటే, ఈ ఆదివారం కుదురుతుందండి అని ఒక కారణము. ఎవరో ఫోన్ చేశారు, నరసింహారావు గోష్ఠి వారు, సాత్విక గారు, మేము తర్వాత ముక్తినాథ్ యాత్ర వెళుతున్నామండి, అడుగున శ్రీరంగం వెళ్ళాలి, బద్రీనాథ్ వెళ్ళాలి, ఏదో మాట్లాడుతున్నారు. వాడు ఈ ఆదివారం పెట్టి మంచి పని చేశారండి అన్నారు. ముక్తినాథ్ అన్నారు, బద్రీనాథ్ అన్నాడు. పెరుమాళ్ళు పొంగిపోతాడు, నా పేరు తీసుకున్నారు, నా క్షేత్రాన్ని తీసుకున్నారు అంటే మాటల్లో కూడా పరమాత్మ నామాన్ని తీసుకుంటే పొంగిపోయే స్వామి. ప్రాసంగిక సుకృతము అని దానికి పేరు కదా, అటువంటి సుకృతం.
అలా సుకృతం చేస్తున్నప్పుడు ఆ చిలుకకు నేర్పించిన మాటలు చూసే రాముడు మోక్షం ఇయ్యలేదా అని చెప్తూ, ఎందుకు మీరు వేరే వేరే వాళ్ళ గురించినటువంటి విషయాలని మాట్లాడుతున్నారు, అవి పక్కన పెట్టండి, అవి ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు, రాముడి భజన కన్నా మించినది ఏది లేదు కదా ఓ మనసా అని చెప్తున్నారు. అటుపైన తర్వాత చరణంలో చెప్తున్నారు రాముడి యొక్క వైభవాన్ని ప్రభావాన్ని చెబుతూ, తన ప్రభావం ఎట్లాంటిదట, పాదధూళి, రాముడి యొక్క పాదధూళి ఎలాంటిదంటే రాతిని నాతిగా మార్చింది. రాతి అంటే రాయి, స్టోన్, నాతి అంటే స్త్రీ. రామాయణంలో వాల్మీకి మహర్షి మాత్రం అహల్య ఒక దుమ్ము లేయర్ లాగా పడిపోయింది అని చెప్పాడు, రాయి అనేది చెప్పలేదు. తర్వాతి కాలంలో కొద్దిగా పొయిటిక్గా వాళ్ళు రాతి అని చెప్పారు. అలా తన యొక్క పాద ధూళి చేత ఒక రాయిని స్త్రీగా మార్చాడే రాముడు. ఎంత గొప్పవాడు! ఆయన గురించి కీర్తించాలి, ఆయన గురించి తలుచుకోవాలి ఓ మనసా అని చెప్తున్నారు. ఇక్కడ నమ్మాళ్వారు 7వ పత్తు 5వ దశకంలో కర్పార్ ఇరామ పిరాణయల్లాల్ మత్తుం కర్పరో, ఉజ్జీవించాలి అనుకునేటువంటి వాడు అత్యంత గొప్పదైన కీర్తి కలిగినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కథలను వింటాడు, ఆయన గురించి తెలుసుకుంటాడు తప్ప ఇంకోటి తెలుసుకునే అవసరం ఏమైనా ఉందా అని నమ్మాళ్వారు చెప్తున్నారు ఈ భాషలో. ఇక్కడ రాత్రి నాతిగా మార్చాడు దాంట్లో మన ఆచార్యులు చమత్కారంగా ఒక మాట చెప్తారు. సీతారాముల కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు చూడాలని ఆశపడుతుంది సీతాదేవి. రాముడు సీత కలిశారు. వాళ్ళు రాముడి దగ్గరకు వస్తుంటే బాబాయ్ దగ్గర రావద్దు సీతాదేవి ఏమంది, బాబాయ్ దగ్గర రావద్దు, ముట్టుకోవద్దు. ఏమవుతుంది ముట్టుకుంటే? సీతాదేవి చక్కటి జ్యువెల్స్ అవన్నీ వేసుకొని ఉంది. ఆయన నీ పాద ధూళి పడితేనే రాయి స్త్రీ అయింది, ఇప్పుడు నా మీద ఇంటి వజ్రాభరణాలు ఉన్నాయి, నువ్వు ఏ రాత్రి ముట్టుకుంటే వన్న స్త్రీలు అయిపోతే నాకు ఎంత సమంతి కోలా, నాకే దగ్గర రాకు రామా అని చెప్పిందట. అంత చమత్కారంగా చెప్తారు మన వాళ్ళు. అటువంటి రామచంద్రుడు అని చెప్తూ ఇక్కడ దాశరథి శతకం అద్భుతమైనటువంటి ఒక శ్లోకం అండి. చక్కెరమాని వేమ దినజారిన కైవడి మానవాధములు పెక్కురు బక్కదయముల వేమను కొల్చెదట్లు కాదయా, మృక్కిన నీకు మ్రొక్కవరే మోక్షము సంగిన నీక ఈవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి అన్నారు. కదా ఈ మాటలు ఎంత అనుములు అంటే, తీయటి ఆ చక్కెర బెల్లాన్ని పక్కన పెట్టి చేదుగా ఉన్న వేపడి తిన్నట్టుగా ఈ పెక్కు బక్కదైవాన్ని పెట్టుకుంటున్నారేంటి వీళ్ళు. చక్కగా నువ్వు ఉండగా రామ మొక్కుతో నీకు మొక్కాలయ్యా, మోక్షమిస్తే నువ్వు ఇవ్వాలి, ఇన్ని పనికిమాల మాటలేందుకు, రామ నీవే సర్వస్వం అని చెప్పాడు దాశరథి కరుణాపయోనిధి అని. ఆ కీర్తనలు కూడా ఇప్పుడు మనం అనుభవిద్దాం. అడే రామాని దాసు.
గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనుకున్న కార్యక్రమంలో 5 కీర్తనలు, దానికి సంబంధించిన వ్యాఖ్యానం పూర్తయింది. ఇప్పుడు అసలైపోయిన తర్వాత కొసరు మనకు అలవాటే కాబట్టి కొత్తిమీర పావులా కమ్మినా కూడా ఇంకొంచెం ఏరాదు అడిగే టైప్ కాబట్టి మనం ఆ కొసరు కూడా అనుభవించి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. అర్చక స్వామి యొక్క తిరువడిలో, పరిచారక స్వామి యొక్క తిరువడిలో, పెరుమాళ తిరువడిలో ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని మేము ఇంకొక 20 నిమిషాల్లో పూర్తి చేస్తామని విన్నపం చేసుకుంటున్నాడు దాసుడు. అడిగే నామాల దాసు. వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళ పరిచయం. మేడం పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పాల్సిందిగా అడుగుతున్నారు పెద్దలు. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నువ్వు చెప్పినాడు పేరు. జయశ్రీనారాయణ, నా పేరు నిత్య. జయశ్రీనారాయణ, నా పేరు శృతి. జయశ్రీమనారాయణ, నా పేరు రుషిత. జయశ్రీమన్నారాయణ, నా పేరు రిత్విక్. జయశ్రీనారాయణ, నా పేరు నైతిక్. Bye.
రామా నీ దాస దాస దాసుని తినడంలో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య నిన్ను తిరువెట్టెడుత్తై కత్తు నాడుత్తదు ఉన్ అడియార్కడిపై తిరుమంగాడు వారి భాషలో తిరుమంత్రాడుతాం భోగ్యం భాగ్యం ముడుంబ విజయకుమార స్వామి వారు ఒకసారి ఇక్కడ వించేసి శ్రీరాముడి దగ్గర వారు పెట్టిన అప్లికేషన్ అప్రూవ్ అయింది అని తెలియజేస్తూ आदिदेव परमात्मा आदिदेव परमात्मा वेद वेदांत वेद्या नमो नमो आदिदेव परमात्मा वेद वेदांत वेद्या नमो नमो आदिदेव परमात्मा परात्परा भक्त भवभञ्जन परात्परा भक्त भवभञ्जन चर चरलोक जनक नमो नमो आदिदेव परमात्मा वेद वेदांत वेद्या नमो नमो आदिदेव परमात्मा गदाधर श्री वेंकटगिरि निलय गदाधर श्री वेंकटगिरि निलय सदानंद प्रसन्न नमो नमो आदिदेव परमात्मा गदाधर वेंकटगिरि निलय गदाधर श्री वेंकटगिरि निलय सदानंद प्रसन्न नमो नमो आदिदेव परमात्मा वेद वेदांत वेद्या नमो नमो आदिदेव परमात्मा అద్భుతమైన కీర్తన స్వామి వైభవాన్ని వేదం ద్వారా తెలియజేయబడే స్వామి అని మరొక మారు ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు అన్నటువంటి ఒక విష్ణునాష్టమ సూక్తంతో వచ్చింది. ఇప్పుడు చిరంజీవి దాశరథిని ఒకసారి వేయించేసి వారిని కూడా ఒక కీర్తన ఆలపించాల్సిందిగా. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. కండనా గోవింద
ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಕೃಷ್ಣನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಶ್ರೀಕೃಷ್ಣನ ಪುಂಡರೀಕಾಕ್ಷನ ಪಾಂಡವ ಭಕ್ಷನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಶ್ರೀಕೃಷ್ಣನ ಪುಂಡರೀಕಾಕ್ಷನ ಪಾಂಡವ ಭಕ್ಷನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಕೇಶವ ನಾರಾಯಣ ಕೇಶವ ನಾರಾಯಣ ಶ್ರೀಕೃಷ್ಣನ ವಾಸುದೇವ ಅಚ್ಯುತಾನಂದನ ಕೇಶವ ನಾರಾಯಣ ಶ್ರೀಕೃಷ್ಣನ ವಾಸುದೇವ ಅಚ್ಯುತಾನಂದನ ಸಾಸಿರ ನಾಮದ ಶ್ರೀ ಋಷಿಕೇಶನ ಸಾಸಿರ ನಾಮದ ಶ್ರೀ ಋಷಿಕೇಶನ ಶೇಷ ಶಯನ ನಮ್ಮ ವಸುದೇವ ಸೂದನ ಶೇಷ ಶಯನ ನಮ್ಮ ವಸುದೇವ ಸೂದನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಶ್ರೀಕೃಷ್ಣನ ಪುಂಡರೀಕಾಕ್ಷನ ಪಾಂಡವ ಭಕ್ಷನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಪುರುಷೋತ್ತಮ ನರಹರಿ ಶ್ರೀಕೃಷ್ಣನ ಶರಣಾಗತ ಜನರಕ್ಷಕನ ಪುರುಷೋತ್ತಮ ನರಹರಿ ಶ್ರೀಕೃಷ್ಣನ ಶರಣಾಗತ ಜನರಕ್ಷಕನ ಕರುಣಾಕರ ನಮ ಪುರಂದರ ವಿಠಲನ ಕರುಣಾಕರ ನಮ ಪುರಂದರ ವಿಠಲನ ನೆರೆನಂಬಿದೆನು 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 ಬೆರೂರ ಚೆನ್ನಿಗನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಶ್ರೀಕೃಷ್ಣನ ಪುಂಡರೀಕಾಕ್ಷನ ಪಾಂಡವ ಭಕ್ಷನ ಕಂಡೇನ ಗೋವಿಂದನ ಆ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. రాసినది ఒకసారి. వర్ధమాన గాయకుడు ఉత్తరోత్తర ప్రతిసిద్ధులస్తూ మనోమాంసా పరిశుద్ధులస్తూ. జయ శ్రీమన్నారాయణ. పరమాత్మ యొక్క అన్ని నామాలు చక్కగా చూపించాడు. ఏ నామం తలుచుకుంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సవాఖ్యాభ్యంతర శుచి అన్నట్లుగా పుండరీకాక్ష నామాన్ని గోవిందనామాన్ని చక్కగా ఆలపించాడు చిరంజీవి. వర్ధదాం హరివర్ధదాం. చివరిగా ఇంకొక పిల్లలతో ఒక్క కీర్తన అయిపోయేవానే ఒకసారి అర్చక స్వామిని మనం సత్కరించుకొని అటు పైన అందరినీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చెప్పండి. సరిగ్గా 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయిపోతుంది. మరొక కీర్తన పిల్లలతో. जामु भला
అమ్మవారి సన్నిధిలో అన్ని స్వామివారి కీర్తనలేనా చివరిలో అలా అమ్మవారి కీర్తించి చక్కగా ఊహించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న నామ సంకీర్తనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం అంటున్నారు. నామ సంకీర్తన అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవపేతంగా మనం జరిపించుకోవడానికి ముఖ్య కార్యక్రమం అర్చక స్వామిని మనం ఒకసారి సేవించుకుంటాం. అర్చక స్వామి యొక్క సేవన అయిపోయిన తర్వాత గాయని గాయకులను కూడా మనం సేవించుకుంటాం. అటు పైన ఒక అద్భుతమైన ఆళ్వార్ మంగళం పాట ఉంటుందండి. ఒకటే ఒక నిమిషంలో అయిపోతుంది ఆ పాట. అదొకరు పాడడానికి వస్తారు, అది ఎవరంటే తర్వాత చెప్తాం. అది ముందు నామ సంకీర్తన. ఇది అందరం కలిసి పాడదాం. వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ వాసుదేవ మనమోహన రాధ
जय समस्त भक्त वृंद की जय जय श्रीमन्नारायण सनातन धर्म की संगीत की भारत माता की जय అద్భుతం 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 సూపర్ ఎనర్జీ. చివరిగా ఒకటే ఒక నిమిషంలో ఆళ్వార్ మంగళాశాసనాన్ని మనం సేవించి ఆ తదుపరి అర్చక స్వామిని గాయని గాయకులను మనం సత్కరించుకుందాం. అందరూ యథాస్థానంలోనే కూర్చోవలసిందిగా దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆళ్వార్ మంగళం. జై రవికుమార్ ఆచార్య అట్లా మీరు తనేడు సేవిస్తాను తనేడు సేవించండి చివరిలో చాలు. రండి స్వామి. అమ్మ రండి. కమియర్ మీరు పేరు మర్చిపోయింది. సీత మోహనాచార్య దరూరి మనోహరాచార్య స్వామి వారి కుమారులు కృష్ణమాచార్య స్వామి వారు వారి యొక్క మనవరాలు వీరు. దరూరి మోహనాచార్య స్వామి వారు ఎంత గొప్పవారంటే నచ రమణాచార్య స్వామి వారికి చాలా సన్నిహితులు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఆల్సో హఫీజ్పేట్ నుంచి సికింద్రాబాద్ రంగనాథ స్వామి దేవాలయానికి మెట్రోలో వెళ్ళి కైంకర్యం చేసినటువంటి మహానుభావులు. రైట్, అటువంటి మహానుభావుల మనవరాలు అమ్మాయి చక్కగా ఆళ్వార మంగళంతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అడిగే నామాలు. பொய்கையாழ்வார் பூதத்தாழ்வார் பேயாழ்வார் திருமலிசையாழ்வார் பொய்கையாழ்வார் பூதத்தாழ்வார் பேயாழ்வார் திருமலிசையாழ்வார் ஸ்ரீனம்மாழ்வார் மதுர கவியாழ்வார் குலசேகராழ்வார் श्री पेरियाழ்वार श्रीनम्माழ்वार मधुर कवियाழ்वार कुलशेखराழ்वार श्री पेरियाழ்वार चूड़ी कुडुत नाचियार तुंडरडी पोडे आलुवार चूड़ी कुडुत नाचियार तुंडरडी पोडे आलुवार तिरुप्पानाழ்வார் திருமங்கையாழ்வார் திருப்பானாழ்வார் திருமங்கையாழ்வார் ஆழ்வார்கள் திருவடிகளே சரணம் ஆழ்வார்கள் திருவடிகளே சரணம் நம்மாழ்வார் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் பெரிய ஜீயர் பதி திருவடிகளே சரணம் திருவடிகளே நம்மாழ்வார் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் பெரியஜியர் திருவடிகளே சரணம் பெரியஜியர் திருவடிகளே சரணம். చిరంజీవి వర్ధదా సమస్త సన్మంగళాలు భవంతు. శ్రీమతే రామానుజాయ నమః. అడిగిన రామానుజ జయ శ్రీమన్నారాయణ. ఒకసారి అర్చక స్వామిని ఇక్కడ విజయావసంగా కూర్చున్నాం. వంశీస్వామిని మీరు అట్లనే కూర్చోండి, సైడ్ కూర్చోండి. అర్చక సహరిసాక్షాత్ చరరూపీ నసంశయ అని పాంచరాత్ర శాస్త్రం చెప్తుంది. కార్యక్రమం అయిపోలేదు, కూర్చోండి. అర్చకుడు అనేవాడు సాక్షాత్తు నడిచే నారాయణుడు అని మనకు శాస్త్రం చెప్తుంది. ఇటువంటి సాక్షాత్ నారాయణ సన్నిధిలో అర్చక స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. వాస్తవానికి ఆదివారం వారికి పోయిన సమయం అయిపోయినప్పటికీ కూడా మన యొక్క దయతోని ఇప్పటిదాకా పరివారాన్ని వారు కూడా ఉండి అనుగ్రహించినందుకు వారికి అనేక ధన్యవాదాలు దాసోహం సమర్పించుకుంటూ వారికి ఒకసారి చక్రవర్తుల మురళీకృష్ణ స్వామి, రంజిత్ స్వామి,
సరే. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఇటీవల దాసుడు రాసినటువంటి గ్రంథం శ్రీరంగ మంగళమణి అనే శ్లోకం మీద వ్యాఖ్యానం రఘునాథాచార్య స్వామి త్రినక్షత్ర సందర్భంగా 4 జీవస్వాములు పట్టుదల మధ్యలో ఆవిష్కృతమైన గ్రంథం. దేవాలయం సేవించి సమీక్షించి ఏమైనా తప్పులుంటే దిద్దగాలని ఏదైనా మంచి విషయాలంటే ఆచారాలు చేయగా మంగళాశాస్త్రం ప్రార్థిస్తున్న దాసుడు అడిగే దామాన్ దాసన్. ఓకే స్వామి కూర్చోండి. కార్యక్రమాన్ని ఇప్పటివరకు చాలా ఎనర్జీతోని చక్కటి కీర్తనలు మనందరం ఆస్వాదిస్తూ ముందు భగవతత్వాన్ని తెలుసుకున్నాం. ఆ కీర్తనలో మాధుర్యం తెలుసుకున్నాం. అది విని అటు పైన త్యాగరాజ స్వామి వారి కృతులను తమ గణంలో అద్భుతంగా అందించినటువంటి కుమారి రంగశ్రీ ప్రజ్ఞ పంచాంగం వారి కైంకర్యాలు ఉత్తరోత్తరం వర్ధిల్లుతూ ఉండాలని ఆచార పురస్సరంగా మంగళాశాసనం చేస్తూ వారికి చిరు సత్కారం. సత్కారం అయిపోయిన తర్వాత మీరు వస్తారు. శ్రీమతి మంజులా గారు, మంజులా గారు గోవర్ధనాచార్య రండి. వారికి మంజులా గారు అలాగే ప్రతిభ గారు చిరు సత్కారాన్ని కృపజేస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఏం రామానుజాసు అటు పైన రాధాకృష్ణ స్వామి మీరు లేవండి. ధనుర్ స్వామి కృష్ణమాచార్య స్వామి.